భూటాన్లో జరిగిన ఇంటర్నేషనల్ సాఫ్ట్ బేస్బాల్ పోటీల్లో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తుంపెల్లికి చెందిన రేకల తనిష్క్ అనే విద్యార్థి గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన కృషి, పట్టుదల ఈ గెలుపు వెనుక ఉన్నాయని అన్నాడు. సాఫ్ట్ బేస్బాల్ పోటీల్లో తన సొంత జిల్లాకి పేరు తేవడం తనకి ఎంతో గర్వంగా ఉందని అన్నాడు. తనిష్క్ తండ్రి ఆటో డ్రైవర్ కాగా తల్లి అంగన్వాడీ టీచర్. తనని ప్రోత్సహించిన తల్లిదండ్రులైన రేకల తిరుపతి, సునీతకి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా తనిష్క్ని మేరు కులస్తులు ఘనంగా సన్మానించారు. పథకం సాధించినందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా గౌరవపడుతున్నాను. మా డాడీ సపోర్ట్ చేసి, మమ్మీ సపోర్ట్ చేసేవాళ్ళు. తండ్రి ప్రోత్సాహం ఉండేనా? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. నా పేరు రేకల తనిష్క్. మాది తుంపల గ్రామం, ఆసిఫాబాద్, కొమరం డిస్టిక్. నేను సాఫ్ట్ బేస్బాల్లో ఇంటర్నేషనల్ ఆడిన, గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చిన. జిల్లా నిలబెడదామని అనుకున్నా, నిలబెట్టిన. మా గురు సార్, మా పీటీ సార్, మా ప్రిన్సిపల్ సార్ బాగా సపోర్ట్ చేశారు. మమ్మీ డాడీ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ప్రైజులు, పథకాలు సాధించినావు? 3 ప్రైజులు ఇప్పటికి. ఫస్ట్ ఎక్కడ? ఫస్ట్ కేరళ, మళ్ళీ ఇంకోసారి కేరళనే, ఇప్పుడు మళ్ళీ భూటాన్లో ఇంటర్నేషనల్. మా రేఖల వంశానికి కూడా గొప్ప పేరే. ఇటు మాకు, మా రాపర్తి వంశానికి కూడా చాలా గొప్ప పేరు సంపాదించి వచ్చిండు. ఇది పేరు అనేటటువంటిది ఇది కోట్లు పెడితే దొరకదు, కొత్త కమ్ముడు పోదు. చాలా మంచి ఉన్నతమైనటువంటి మాకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టిండు. మా యొక్క మేరు కులానికి కూడా ఆదర్శకంగా గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చుకొని పెట్టిండు. ఇది మేము మర్చిపోయేటటువంటిది కాదు. మేము ఎప్పుడు జీవితాంతం దీన్ని గుర్తు చేసుకునేటటువంటి ఇటువంటి విజయాలు ఇంకా కూడా తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ